ఈరోజు సూపర్ టేస్టీగా ఉండే అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి చికెన్ పకోడీ ఎలా చేయాలనేది చూసేద్దాం రండి. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అయితే పెట్టాను. లాంగ్ వీడియో పెట్టడానికి కాస్త లేట్ అయిపోయిందండి. ఎందుకనంటే అనుకోకుండా మేము విలేజ్కి వెళ్ళాము. అక్కడ ఒక ఇంపార్టెంట్ పని మీదనైతే వెళ్ళామన్నమాట. ఎందుకు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలలోనైతే పెడతాను. అక్కడ కొంచెం సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నెట్వర్క్ లేకపోవడం అయితే అందుకోసం నేను వీడియోస్ పెట్టలేదు. ఇక నుంచి అయితే కంటిన్యూగా మన వీడియోస్ అయితే వస్తాయన్నమాట. ముందుగా ఇక్కడ చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ 1/2 kg చికెన్ అయితే నేను తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత ఫ్రెష్గా ఒక 2 times కడుక్కోవాలి. కడుక్కొని వాటర్ లేకుండా మనం క్లీన్ చేసుకున్న తర్వాత అందులో తగినంత సాల్ట్, అలాగే కారం, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇక్కడ కారం కూడా మీ టేస్ట్కి తగినంత వేసుకోండి, సరిపోతుంది. అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 2 tablespoon వరకు అయితే నేను శనగపిండి వేసుకుంటున్నాను. శనగపిండి వేసిన తర్వాత అలాగే ఒక 2 tablespoon వరకు అయితే కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. అంటే కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా ఒకసారి చేయి సహాయంతోనైతే ఈ విధంగా మనం చికెన్ ముక్కలకు మొత్తం పట్టేటట్టుగా ఈ విధంగానైతే మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇక్కడ మనము వేసుకున్నటువంటి మసాలాలు, కారము, శనగపిండి, కార్న్ఫ్లోర్ ఇదంతా కూడా చికెన్కి పట్టించుకోవాలన్నమాట. మనము ఇక్కడ వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మనకు చికెన్లో ఉన్న వాటరే సరిపోతుందన్నమాట. ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక చెక్క వరకు అయితే నిమ్మకాయ రసం కూడా పిండుకున్నాను అన్నమాట. ఈ విధంగా నిమ్మకాయ రసం వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఒకవేళ మీకు ఇంకా కలర్ఫుల్గా కనిపించడం కోసం ఇక్కడ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ అయితే ఏమి యూజ్ చేయలేదన్నమాట. ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత టైం ఉంటే ఒక 1/2 hour వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, సరిపోతుంది. లేదా బయటనైనా పెట్టుకోవచ్చు అనమాట. ఒక 1 hour వరకు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఒక 1/2 hour వరకు పెట్టిన తర్వాత మనము అలాగే ఈ గ్యాస్ అనేది ఆన్ చేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని అయితే కడాయి అనేది పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెం మనం మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ను ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా, క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాలి. చికెన్ పకోడీ అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే లోపటి వరకు కూడా మంచిగా కుక్ అవుతుంది. ఒక సైడు మంచి కాలిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకోవాలన్నమాట. చేసుకుంటూ చూస్తున్నారుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి మంచి కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మిగిలిన చికెన్ను కూడా ఈ విధంగానే మొత్తము కొన్ని వేసుకుంటూ ఈ విధంగా చికెన్ పకోడీ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత మనము ఇందులో మనకు పచ్చిమిర్చి తినాలి అనిపిస్తే పచ్చిమిర్చిని కూడా నిలువుగా కట్ చేసుకొని ఈ విధంగా పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుంటే మనం చికెన్ పకోడీతో సహా మనము పచ్చిమిర్చి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక్కసారి మీరు ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. నేనైతే చాలా బాగా తిన్నామన్నమాట. చారులోకి కానీ నంజుకొని తింటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి.